మీరు 1 అని చెప్పారు. నేను దీనికి జతపరుస్తూ ఏం చేశాను? 2 అన్నాను. మీరు 2 అన్నారు. దానికి రెట్టింపు చేసి ఆ కథలో ఆ తపస్సు చేసిన రెట్టింపు చేసి 4 అని జతపరిచాను. మీరు 3 అని పెట్టారనుకోండి, నేను 6 అని పెడతాను. మీరు 4 అని పెడితే 8 అని పెడతాను. మీరు 101 అని పెడితే దాన్ని రెట్టింపు చేసి 202 పెడతాను. మీరు 1,00,000 అని పెట్టారనుకోండి, దానికి నేను జత చేసి ఏం చేస్తాను? 2,00,000 పెడతాను. అంటే మీరు ఒక పూర్ణ సంఖ్య ఒక నేచురల్ నెంబర్ తీసుకున్నప్పుడల్లా కూడా దానికి రెట్టింపు చేసి జత చేస్తారు. ఇప్పుడు నావి ఎప్పుడవుతాయి? మీరు పెట్టినప్పుడల్లా కూడా నేను ఒక సరి సంఖ్య చెప్పలేకపోతే కదా నాకు తేడా వస్తుంది. అంచేత మీరు పెట్టినప్పుడల్లా నేను సరి సంఖ్య చెప్పాను కాబట్టి మీ దగ్గర నా దగ్గర ఒకటే ఉంటాయి. అందుకని ఈ అనంత సమితులకు సంబంధించి